హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజైతే మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్లో మటర్ పన్నీర్ రెసిపీని చాలా అంటే చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేయబోతున్నాను. మన ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ మీద వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ కారం అన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకుని ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పన్నీర్ అనేది బాగా పెద్ద సైజులో కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా మీడియంగా ఉండేటట్లు కట్ చేసుకుంటే మనం వేసే కారం, సాల్ట్ ఇవన్నీ కూడా పన్నీర్కి చాలా బాగా పడతాయి. ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియంలోనే పెట్టుకుని ఇలా 2-3 నిమిషాల పాటు పన్నీర్కి స్పైసెస్ బాగా అంటేటట్లు కలుపుకోవాలి. చూడండి, పన్నీర్ అనేది మనం వేసిన ఆయిల్ అలాగే స్పైసెస్ అన్ని బాగా అంటినాయి కదా. ఇప్పుడైతే పన్నీర్ని గట్టిపడిపోకుండా ఒక ట్రిక్ అయితే వాడుతున్నాను, అది మీతో షేర్ చేస్తున్నాను. ఈ పన్నీర్ని ప్లేట్లోకి తీసుకోకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా 1 గ్లాస్ వరకు వాటర్ని బౌల్లోకి తీసుకుని ఈ వాటర్లోకి అయితే మనం వేపించుకుని పన్నీర్ని వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల పన్నీర్ అనేది గట్టిపడిపోకుండా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుని మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మనం పన్నీర్ వేపించిన ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇలా కరిగిన తర్వాత దీనిలోకి 2 తుంచిన బిర్యానీ ఆకు, అలాగే ఇక్కడ చూపిస్తున్నట్టు 1 టీ స్పూన్ షాజీరా, 3 యాలకులు, 3 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, చిన్న అనాస పువ్వు, 1 జాపత్రి కూడా వేసుకుని ఈ స్పైసెస్ అన్ని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేపించుకోవాలి. చూడండి, ఇలా స్పైసెస్ అన్ని బాగా వేగిన తర్వాత ఇప్పుడైతే 2 మీడియం సైజు ఉల్లిపాయలని అలాగే 3 పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కల్ని ఒకసారి ఇలా వేపించుకున్న తర్వాత 1 గుప్పెడు ఫ్రోజన్ బటర్ని అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుని ఈ ఉల్లిపాయలు బాగా సాఫ్ట్ అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేపించుకోవాలి. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి అనేది మనం ఎప్పుడూ కూడా ఫ్రెష్గా దంచుకునేది వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి 2 నిమిషాల పాటు పచ్చి వాసన పోయేంత వరకు ఇలా వేపించుకున్న తర్వాత చూడండి, ఆయిల్ కూడా కొంచెం సెపరేట్ అయిన తర్వాత 2 మీడియం సైజు టమోటాలని ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టు ప్యూరీ కింద చేసుకుని వేసుకోవాలి. అలాగే దీనిలోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ పెరుగు, ఇక్కడ పెరుగు అనేది ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి. అలాగే దీనిలోకి 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఇలా స్పైసెస్ వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఆయిల్లో 2-3 నిమిషాల పాటు ఆయిల్లో బాగా కలిసేటట్టు కలుపుకొని ఫ్లేమ్ని లోనే ఉంచుకుని ఇదంతా కూడా మాడిపోకుండా అప్పుడప్పుడు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా వేపించుకోవాలి. చూడండి, 5-6 నిమిషాలకి ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అవుతుందో అప్పుడైతే ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా పన్నీర్ని వేపించుకుని వాటర్లో వేసుకుని ఉంచుకున్నాం కదా, ఆ పన్నీర్ని వాటర్తో సహా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడైతే ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఇక్కడ వాటర్ వేసాం కదా, ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఈ బిర్యానీ ఆకులు ఇంకా అవసరం లేదు, వీటిని అయితే ఇంక తీసేసుకుందాం. ఇప్పుడు ఫ్లేమ్ని లోనే ఉంచుకుని మూత పెట్టి ఇక్కడున్న ఈ గ్రేవీ కొంచెం చిక్కబడేంత వరకు కూడా దీన్ని అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, 7-8 నిమిషాలకి ఈ గ్రేవీ అయితే ఈ విధంగా చిక్కబడుతుంది. ఈ గ్రేవీ అన్నది చల్లరే కొద్దీ ఇంకొంచెం చిక్కబడుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఉంటే ఇంకా కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇప్పుడైతే దీనిలోకి 1/2 స్పూన్ వరకు గరం మసాలా, అలాగే కొత్తిమీర, కసూరి మేతి కూడా చల్లుకుని ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే రెస్టారెంట్ స్టైల్లో మటర్ పన్నీర్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. పన్నీర్ అనేది గట్టిపడిపోకుండా నేను చెప్పిన ట్రిక్ అయితే ఒకసారి మీరు కూడా ఫాలో అయ్యి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.